నోటి మంచితనం. కేతవరం చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రాముడనేవాడుండేవాడు. వాడికి తల్లి ఉన్నది, తండ్రి లేడు. వాడు కష్టపడి పని చేస్తాడు కానీ చాలా దుడుకు మనిషి. నోటి మంచితనం ఉంటే తప్ప జీవితంలో నెగ్గుకు రావటం కష్టమని తల్లివాడికి పదే పదే చెబుతూ ఉంటుంది. అయినా వాడు ఆ మాటలను చెవిని పెట్టకుండా కష్టపడి పని చేసుకునేవాణ్ణి. ఒకరి చేత మాట పడాల్సిన అవసరం నాకు లేదు అని అనేవాడు. ఒకసారి వాణ్ణి ఆ ఊరు కంకణం గారు పిలిచి, మా నాన్న ముసలివాడైపోయాడు. ఒక మనిషి దగ్గర ఉండి కనిపెట్టి చూస్తూ ఉండాలి. నాకేమో ఊరి నిండా పనులు, క్షణం తీరుకుండదు. నా పెద్ద కొడుకు వ్యవసాయం, రెండోవాడు చదువు, ఆడపిల్లలిద్దరూ సంగీతం నేర్చుకుంటున్నారు. నా భార్యకేమో ఇంటి పని, వంట పని. నువ్వు కొంతకాలం పాటు మా నాన్నను కనిపెట్టుకొని ఉంటానంటే నీకు నెలకు 500 వరహాలిస్తాను అని అన్నాడు. రాముడు రోజంతా ఊళ్ళో కష్టపడి పనిచేసిన నెల తిరిగేసరికి 200 వరహాలు మించి దొరకవు. వాడికొక మంచి ఎడ్ల జత ఉన్నది. వాటిని నాగలికి కట్టి పొలం దున్నటము, బండికి కట్టి బరువులు లాగించటము వాడు చేసే పని. అందువల్ల వచ్చే ఆదాయం తక్కువైనా వాడికదే గౌరవంగా తోస్తుంది తప్ప ఒకరింట పని మనిషిగా ఉండటం ఇష్టం లేదు. వాడు కంకణం గారితో, కన్నతండ్రికి స్వయంగా సేవలు చేసుకునే అదృష్టం వస్తే సంతోషించడానికి బదులు పనివాణ్ణి పెడతావా? ఇదే నా తండ్రి రుణం తీర్చుకునే పద్ధతి? ఇది నీకు నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయాడు. ఆ రోజే వాణ్ణి మునసబు గారు పిలిచి, రేపు మా ఇంట్లో మా నాయన గారి ఆబ్దికం. పెద్ద ఎత్తున వంటలు చెయ్యాలి. ఉన్నట్లుండి వంట ఆయన ఆరోగ్యం పాడయింది. ఆయన దగ్గరుండి అన్ని పనులు చెయ్యిస్తాడట. కానీ బిందెలు వార్చడానికి మనిషి కావాలి. నువ్వు సాయం చేస్తానంటే ఒక్క రోజుకు 100 వరహాలిస్తాను అని అన్నాడు. రాముడు దీనికి మండిపడి, నేను పొలం దున్నేవాడినే కాని వంటవాణ్ణి కాను. డబ్బున్నదన్న అహంకారం కాకపోతే నా ఒంట్లో ఎంత సత్తు ఉందో నీ పిల్లల్లోనూ అంత సత్తు ఉంది. ఒక్క రోజుకు వాళ్ళు పని చెయ్యలేరా అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాణ్ణి భూస్వామి భూసయ్య పిలిచి నీళ్లు తోడమన్నాడు. వైద్యుడు వీరన్న మందులు నూరి పెట్టమన్నాడు. పెద్ద రైతు పేరయ్య దొడ్డి విడిచిపెట్టమన్నాడు. రాముడు ఎవ్వరికీ పని చెయ్యలేదు. అందర్నీ తిట్టిపోసి ఇంటికి చిరాగ్గా పోయాడు. అప్పుడు వాడి తల్లి వాడి దగ్గరికొచ్చి, పొరుగుల్లో మీ మామయ్యకు మన ఎడ్ల జతతో పనిపడిందట. బండి కట్టుకుని వెళ్ళు అని అన్నది. రాముడు మామయ్యకు రాముడన్నా, వాడి ఎడ్ల జతన్నా ఎంతో ఇష్టం. వాడికి ఆయన తన కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. మామయ్యంటే రాముడికి ఎంతో ఇష్టం. కాబోయే భార్యను చూడటం కోసం వాడు వెంటనే బండి కట్టి ప్రయాణమయ్యాడు. వాడు పొరుగురు పొలిమేరల్లోకి వెళ్ళేసరికి ఒక బలిష్ఠుడైన మనిషి వాణ్ణి అటకాయించి, బండి దిగు అని అన్నాడు. రాముడు బండి దిగి, నువ్వెవరు అని అడిగాడు. ఆ మనిషి రాముణ్ణి ఒక్క తోపు తోసి, ఈ బండి నాది అంటూ బండ్లో ఎక్కి కూర్చున్నాడు. రాముడు వాడి మీద కలబడదాము అనుకునేంతలో పొన్నుకర్ర ఆడిస్తూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న మరొకతను, నేనా కనబడే గ్రామ పెద్దను, తెలియడం లేదా వాడెవడయింది? ఇక నీ దారిన పో అన్నాడు కసురుతున్నట్టు. బలిష్ఠుడు బండిలో గ్రామం కేసి వెళ్ళాడు. రాముడు నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ మామయ్య ఇంటికి చేరుకొని జరిగింది చెప్పాడు. వాడు వస్తాదు మల్లన్న అయి ఉంటాడు. ఈ మధ్య వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి అంటూ నిట్టూర్చాడు రాముడు మామయ్య. మామయ్య, నా బండి ఎడ్ల జత మళ్ళీ నాకిప్పించు అన్నాడు రాముడు దీనంగా. అది నా వల్ల కాదురా. వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. ఊళ్ళో మా ఎవరి జోలికి రాడు. మేము వాడి జోలికి వెళ్ళామంటే మాత్రం మా అంతు చూస్తాడు అన్నాడు రాముడు మామయ్య. ఈ ఊరికి పెద్దలు లేరా? అన్యాయం జరిగితే ఎవరు ఆపరా అన్నాడు రాముడు కోపంగా. ఎందుకు లేరు? ఉన్నారు. కానీ ఈ మల్లన్న ఎంత దుడుకువాడైనా పెద్దలందరితోనూ మంచిగా ఉంటాడు. వాళ్ళు చెప్పినట్లు విని వాళ్ళ పనులు చేస్తాడు. అందుకని వాడి ఆటలు సాగుతున్నాయి. వాళ్ళంతా వాడి పక్షమే అన్నాడు రాముడు మామయ్య. అయితే నా బండి నాకు తిరిగి వచ్చే మార్గం లేదా అని అడిగాడు రాముడు దిగులుగా. ఒక ఉపాయముంది.
పెద్దలు మనబోటి చిన్నవాళ్ల బాధల గురించి పట్టించుకోరు, కానీ పెద్దలకు అన్యాయం జరగనివ్వరు. మీ ఊరి పెద్దలెవరైనా నీ తరపున వస్తే నీ పని సానుకూలమవుతుంది అన్నాడు రాముడు మామయ్య. రాముడు మరింత నీరసపడిపోయి ఊళ్ళో జరిగినదంతా చెప్పాడు. అప్పుడు రాముడు మామయ్య ముక్కు మీద వేలేసుకొని, అవురా, ఎంత పని చేశావురా? అల్లరి చిల్లరిగా తిరిగే మల్లన్నకే నోటి మంచితనం వల్ల ఊళ్ళో గౌరవం ఉన్నది. కష్టపడి పని చేసుకునే నీకెంత గౌరవం ఉండాలి? నీ ఊరి పెద్దలను క్షమాపణైనా అడుగు, లేదా మా ఊరి మల్లన్న కాళ్ళు పట్టుకో, నీ పని సానుకూలమవుతుంది అని అన్నాడు. కాళ్ళు పట్టుకునే మాటైతే మా ఊరి పెద్దల కాళ్ళే పట్టుకుంటాను అంటూ రాముడు వెంటనే తన ఊరికి తిరిగి వెళ్ళి ముందు కరణం గారింటికి వెళ్ళాడు. ఆయన వాడి వంక గుడ్లురుముతూ చూసి, ఏరా, నీకిక్కడేం పని అని అన్నాడు. రాముడు కరణం గారి కాళ్ళ మీద పడి, అయ్యా, నా వల్ల పొరపాటైపోయింది. నీబోటి వారింట్లో ఎవరిని సేవించుకున్నా నాకు పుణ్యమే వస్తుంది. అటువంటిది పెద్దలు పరమ పూజ్యులు అయిన నీ తండ్రి గారిని సేవించుకునే అదృష్టం వస్తే కాదన్నాను. నీవు నాకు ఒక్క వరహ అయినా ఇవ్వనవసరం లేదు. నేను నీ తండ్రిని ఈ క్షణం నుంచే సేవించుకుంటాను అని అన్నాడు. కరణం చప్పున చల్లబడిపోయి, అవే మాటలరా, ఉదయం నీవన్న మాటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి. డబ్బుందన్న అహంకారంతో నా బాధ్యతలు నేను మరిచిపోయాను. నా తండ్రిని నేను సేవించుకోవాలి గాని వేరే మనిషిని పెట్టడం ఎంత తప్పు అని అన్నాడు. రాముడు అదేవిధంగా మునసబు భూసయ్య, వీరన్న, పేరయ్య అందరికీ క్షమార్పణ చెప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా కోపాన్ని మర్చిపోవటమే కాక తప్పు తమదే అని ఒప్పుకున్నారు. ఒక వారం రోజుల పాటు రాముడు ఊళ్ళో అందరితోనూ ఎంతో మంచిగా ఉన్నాడు. రాముడిలో మార్పు వచ్చినందుకు అందరూ సంతోషించడమే కాక ఈ మంచి గుణం వల్ల బంగారానికి తావి అబ్బినట్లు అయ్యిందని వాణ్ణి మెచ్చుకున్నారు. తర్వాత రాముడు పొరుగురు వెళ్ళి తిన్నగా వస్తాదు మల్లన్న ఇల్లు చేరుకొని, ఒరేయ్ మల్లన్న, నా బండి సిద్ధం చెయ్యి, తీసుకువెళ్ళడానికి వచ్చాను అని పెద్ద కేక పెట్టాడు. మల్లన్న లోపల నుంచి వచ్చి రాముణ్ణి చూసి గుర్తుపట్టి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బండి నీది కావాలంటే నాతో కుస్తీ పట్టి ఓడించు అన్నాడు వెటకారంగా. నిన్నోడించడానికి కుస్తీ కూడా పట్టాలా అంటూ రాముడు గుప్పెళ్ళు బిగించి మల్లన్న గుండెల మీద, మెడ మీద బలంగా 4 పోట్లు పొడిచేసరికి వాడు కుప్పలా కూలిపోయాడు. రాముడు మల్లన్న మెడ ఒడిసి పట్టుకొని, ఒరేయ్, కష్టపడి పనిచేసే నా వంటి వాడి కండబలం ముందు నీలాంటి సోమరి పెంచిన కండలు ఎప్పుడూ తీసుకొట్టే అని అక్కడే ఉన్న తన బండి ఎక్కి ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ఊరి పెద్దల్ని తీసుకురమ్మంటే నువ్వు వచ్చావేమిట్రా అంటూ వాపోయాడు రాముడి మామయ్య. మల్లన్నను దెబ్బతీయటానికి నేనొక్కనే చాలు, మా ఊరి పెద్దలు ఎందుకు అన్నాడు రాముడు. దెబ్బతీయగలిగిన వాడివి వెంటనే ఆ పని ఎందుకు చెయ్యలేదు అని అడిగాడు రాముడి మామయ్య. మల్లన్నకు మీ ఊరి పెద్దల అండ ఉన్నది. వాడి మీద నా సర్వశక్తులు ఉపయోగించే ముందు నేను నా ఊరి పెద్దల అండ సంపాదించుకోవాలి కదా. ఆ పని పూర్తి చేసుకొని వచ్చాను. ఇప్పుడు మీ ఊరి పెద్దలు మా ఊరు వచ్చి ఫిర్యాదు చేసినా నాకే న్యాయం చేకూరుతుంది అన్నాడు రాముడు గర్వంగా. మనలో నోటి మంచితనం ఉంటే ఎవరైనా మన తప్పుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు. న్యాయంగా మసిలే వాళ్లకు కూడా న్యాయం జరగాలంటే నోటి మంచితనం కావాలి. ఈ సత్యాన్ని గ్రహించావు కాబట్టి నువ్వు ప్రాజ్ఞుడివైనట్లే. త్వరలోనే ముహూర్తం పెట్టించి నీకు కబురు చేస్తాను. నాకిప్పుడెంతో సంతోషంగా ఉన్నది అన్నాడు రాముడు మామయ్య. రాముడు ఇల్లు చేరుకొని జరిగినదంతా తల్లికి చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకొని నోటి మంచితనంతో కలకాలం సుఖంగా జీవించాడు.